మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. బొల్లవరం వెంకటేశ్వర స్వామి సాక్షిగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మరియు ముఖ్యమంత్రిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతింటోని ఆరోపిస్తూ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా కొనసాగడం సిగ్గుచేటని, వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంతో పవిత్రమైనటువంటి వాతావరణము, ప్రాంతము. ఈ ప్రపంచంలో ఉండే భారతీయులు ఎవరైనా సరే తిరుమల కొండపైకి వచ్చినప్పుడు అత్యంత భక్తిభావంతోనే ఉంటారు, నిష్టగా ఉంటారు. ఆ వాతావరణం కూడా మనకెంతో ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు సంతోషాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. చెడు ఆలోచనల నుంచి మనల్ని పక్కకు తీసుకుపోయి ఆధ్యాత్మిక ఆలోచనల వైపు ప్రయాణింపజేస్తుంది తిరుమల కొండ. 7 కొండలు. ఇంతటి పవిత్రత ఉంది, అంతటి విశ్వాసం ఉంది భారతీయులకు. విశ్వాసం చాలా ప్రధానమైంది. దైవభక్తిలో అన్నిటికంటే ప్రధానమైంది విశ్వాసం. ఆ విశ్వాసం ప్రతి భారతీయునికి ఉంది 7 కొండల పైన, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పైన. మరి అట్లాంటి చోట స్వామివారికి సేవ చేయడానికి కానీ, స్వామివారిని సేవించే భక్తులకు సౌకర్యాలు సమకూర్చడానికి కానీ పాలక మండలి పనిచేస్తుంది. ఆ పాలక మండలి అధ్యక్షుడే అత్యంత ప్రధానమైనటువంటి, ప్రాథమికమైనటువంటి బాధ్యతను కలిగిన స్థానంలో ఉంటాడు. అదే బీఆర్ నాయుడు. మరి ఆయన ఎంత పవిత్రంగా ఉండాలా? గతం గతః. ఆయన ఆలోచనలు కానీ, స్వామివారి పట్ల ఆయనకుండే అంకిత భావం కానీ, స్వామివారిని సేవించే భక్తుల పట్ల ఆయనకుండే నిబద్ధత కానీ, ఆయన వ్యక్తిగత జీవితం కానీ అన్నీ కూడా పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పవిత్రత లోపించింది, ఆ పవిత్రత లోపిస్తుంది. అసాంఘికమైన కార్యాలకు కార్యోన్ముఖుడైతాడు ఆ మనిషి అన్నప్పుడు ఆ స్థానంలోకి రాకూడదు బీఆర్ నాయుడు గారు. నేను పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటా, పరాయి స్త్రీలతో నేను సుఖిస్తా, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా నేను ఆ పాడు పనులు చేస్తా అని చెప్పి బీఆర్ నాయుడు గారు భావించినప్పుడు ఆ స్థానంలోకి రాకూడదు. రాకుండా నీ వ్యక్తిగతమైన జీవితాన్ని నువ్వు ఎట్లా అనుభవించినా కానీ ఈరోజు ఎవరు నీ గురించి మాట్లాడే అవసరం లేదు. కానీ అత్యంత పవిత్రమైన స్థానంలోకి వచ్చిన తర్వాత ఆ పాడు పనులు చేయకూడదు. ఆ పాడు పనులు చేసి మళ్ళీ బుకాయించడం ఎంత అధ్వానంగా, అన్యాయంగా బుకాయించడం అంటే దాంట్లో అశ్లీలత ఏముంది అంటున్నాడు ఆయన. మీడియా ముందుకు వచ్చి అశ్లీలత ఏముంది, అందులో ఏమీ లేదంట అశ్లీలత. ఒక పరాయి స్త్రీని కౌగలించుకొని నడుము పైన చెయ్యి వేసి అటువంటి వాతావరణంలో మన వీడియో కనిపించిన తర్వాత కూడా అశ్లీలత లేదంటే ఈ బరితెగింపు మాటలకు ఈ దేశంలో ఉండే ఏ స్త్రీ అయినా కానీ అసహించుకుంటుంది. సరే, ఆయన కంటే సిగ్గు ఎగ్గు లేదు బీఆర్ నాయుడు గారికి. కానీ ఆయన అపాయింట్ చేసినటువంటి ప్రభుత్వానికైనా నిబద్ధత ఉండాలి కదా. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికైనా కానీ ఆ నిబద్ధత ఉండాలి కదా. ఆధ్యాత్మ ఆలోచనల పట్ల నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తా అంటాడు, నాకు భక్తి ఉంది అంటాడు, ఇతరులకు భక్తి లేదంటాడు ఆయన. మరి నీకు భక్తి కలిగిన వానివైతే, నిజంగా నువ్వు 7 కొండల వానిపైన చిత్తశుద్ధి కలిగిన భక్తే ముఖ్యమంత్రి గారికి ఉంటే బీఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చిన మరుక్షణమే పదవీచ్యుతుని చేసిండు. ఇప్పటికి చేయలేదంటే స్వామివారి పట్ల భక్తి కంటే తన రాజకీయాన్ని, అబద్ధాలను నిజాలు చేసేదానికి ఉపయోగపడే మనుషుల పట్లనే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఇష్టం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తి బూటకం. నారా చంద్రబాబు నాయుడు గారికి 7 కొండల వాని పట్ల ఉండే విశ్వాసం అబద్ధం. అది అబద్ధం కాబట్టే ఈరోజు బీఆర్ నాయుడు ఇంకా పదవిలో కొనసాగుతున్నాడు. ఇట్లా ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కూడా పవిత్రమైనటువంటి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అంతటి అపవిత్రమైన మాటను, అబద్ధాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసినాడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికైతే స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనం అత్యంత పవిత్రంగా భావించి స్వీకరిస్తాం. అందులో పంది కొవ్వు కలిసిందని చెప్పి ఏ ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆధారాలతో ఆయన చేసిన ఆ ఒక్క చెడు మాట శిక్షకు అర్హుడే నారా చంద్రబాబు నాయుడు గారు. అది 7 కొండల వాని యొక్క సమయం ఎప్పుడు తీసుకుంటాడో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం శిక్ష తప్పదు.
ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మేధావులు కానీ, భక్తులు కానీ, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల నమ్మకం కలిగిన ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించండి. ఇంత చెడు పనులు చేసిన ఆయన్ను తొలగించండి. మరొక మంచి మనిషిని ఏర్పాటు చేయండి. ఈయన తీసేసి వేరే వాడిని పెట్టే మీవాడే ఉంటాడు, మావాడే ఉన్నాడు కదా.